ఫ్రెండ్స్, అంగారకుడు అంటేనే అత్యంత కఠినమైన వాతావరణం, అంతులేని విషపూరిత నేల, అంతరిక్షం నుండి పడే ఉల్కల దాడులు. ఇలాంటి చోట ప్రాణం నిలబడడం అసాధ్యమని మనం అనుకుంటాం. కానీ భారతీయ శాస్త్రవేత్తలు తాజాగా చేసిన ఒక ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మనం వంటింట్లో ఉపయోగించే ఈస్ట్ కణాలు మంగళ గ్రహంపై ఉండే నరకాన్ని కూడా తట్టుకొని బతకగలవని నిరూపించాయి. ఆ వింత ప్రయోగం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అలాగే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. పురుషార్థ్ ఐ రాజగురు నేతృత్వంలోని బృందం చేసిన ఈ అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక PNAS నెక్సస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మంగళ గ్రహ పరిస్థితులను భూమిపైనే సృష్టించి వీరు ఈ విజయం సాధించారు. అసలు మార్స్ పరిస్థితులను భూమిపై ఎలా సృష్టించారు? ఇందుకోసం అహ్మదాబాద్లోని PRLలో ఉన్న హై ఇంటెన్సిటీ షాక్ ట్యాబ్ ఫర్ ఆస్ట్రోకెమిస్ట్రీ అనే ప్రత్యేక పరికరాన్ని వాడారు. అంగారకుడిపై ఉల్కలు పడినప్పుడు వచ్చే షాక్ వేవ్స్ ఎంత వేగంగా ఉంటాయో అంతటి వేగాన్ని, అంటే ధ్వని కంటే 5.6 రెట్లు ఎక్కువ వేగాన్ని ఈ మిషన్ ద్వారా సృష్టించి ఈస్ట్ కణాలపై ప్రయోగించారు. మంగళ గ్రహం నేలలో పెర్క్లోరేట్స్ అనే అత్యంత విషపూరితమైన లవణాలుంటాయి. ఇవి ఏదైనా కణాన్ని ముక్కలు చేయగలవు. శాస్త్రవేత్తలు మన భూమిపై ఉండే శాక్రోమైసిస్ సెరివీసియా కణాలను తీసుకొని వాటిని ఒకవైపు పెర్క్లోరేట్ విషంలో ముంచి మరోవైపు మంగళ గ్రహం స్థాయి షాక్ వేవ్స్తో కొట్టారు. అయినా సరే ఆ కణాలు చనిపోకుండా బతకడం అందరినీ షాక్కి గురి చేసింది. మరి ఈ ఈస్ట్ కణాలు అంతటి దాడులను ఎలా తట్టుకోగలిగాయి? వీటిలో స్ట్రెస్ గ్రాన్యూల్స్, ఇంకా పీ బాడీస్ అనే ప్రత్యేకమైన రక్షక కవచాలు ఏర్పడ్డాయి. కణాల లోపల ఉండే అత్యంత విలువైన జెనెటిక్ మెటీరియల్ దెబ్బతినకుండా ఇవి కాపాడాయి. గండం గడిచిన తర్వాత ఈ కవచాలు విడిపోయి కణం మళ్ళీ మామూలుగా పనిచేయడం మొదలుపెట్టింది. అంటే క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ బుజ్జి కణాలకు బాగా తెలుసని రుజువయ్యింది. ఈ పరిశోధన కేవలం ఈస్ట్ గురించి మాత్రమే కాదు, భవిష్యత్తులో మనం మంగళ గ్రహంపై జీవం కోసం వెతికేటప్పుడు ఎటువంటి జీవ ఆనవాళ్లను గమనించాలో ఈ రీసెర్చ్ ఒక దారి చూపిస్తోంది. అత్యంత కఠినమైన ఒత్తిడిలో కూడా కణాలు ఎలా తట్టుకుంటాయో తెలిసింది కాబట్టి మార్స్ పైన అటువంటి రసాయన గుర్తులు ఎక్కడున్నాయో వెతికితే చాలు మార్స్ పైన జీవం గుట్టిని విప్పేయవచ్చు. చూసారుగా, ప్రకృతిలో జీవం ఎంత మొండిదో మార్స్ లాంటి నరకంలో కూడా ప్రాణం నిలబడగలదని మన భారతీయ శాస్త్రవేత్తలు నిరూపించారు. అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యయనాన్ని లిఖించిన ఈ రీసెర్చ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.